శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. హరికానోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చందోర్కర్ కథలు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూసినచో మా వ్రతమును మరిచి మమ్మలను మాట్లాడినట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి యందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధముల నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనం లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షం ఇచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరులుదము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలో అనేకములు వినెను. కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయంగా పరీక్షించవలననే అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకొనెను. క్రొత్త చెప్పులు ఎచట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదికెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పుల గురించియే చింతించుచుండెను. భోజనానంతరం చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూసెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన క్రొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అనే అరచుమనియు చెప్పెనను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకుననియు అతని తలపై జరీపాగా కలదా లేదా అన్న సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులనిచ్చేవేయమని చెప్పెనను. ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేసెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలుసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషంతో ఇంటికి పోయెను. సోమదేవ స్వామి. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయాజీ నాగ్పూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయాలకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరూ పరస్పరం తమ చిరునామాలు రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయాజీ ఇంటిలో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయాజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరమును తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడ్ కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతో వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల యందు ఏల మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవటం మానుకొని నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేలా? జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూసినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువును నేనెచటా చూచి ఉండలేదు. అట్టి సాధువును చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను.
తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా ఈ జెండాలను కాని, తక్కిన వస్తువులను కాని, ఆడంబరములను కాని, కీర్తిని కాని లక్ష్యపెట్టని వారని చెప్పిరి. అవన్నీయూ అలంకరించువారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరం కాని, సంబంధం కాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చినని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుకు ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయెను. ఎచట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో తొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గర పోగా, మా వేషం మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగరవేర్చుచున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూసి నవ్వుట, ఉదయ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూసి తననొక్కరినే ఏల ఇంత కఠినంగా చూచుచుండెనో అని అతనికి తెలియకుండెను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయనిదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా ఉండెనని గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలెనని గ్రహించెను. బాబా కోపం మారు రూపంలో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చందోర్కర్. ఈ అధ్యాయమును హేమట్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషాశ్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనెంచెను. కానీ బాబా అతనిని వారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూసి మరలా మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను. నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలుగు చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతసించుట మన విధి. క్రమంగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనక ద్వారం గుండా పోనేలా? మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వమును గురించి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పదొడంగెను. మనసు సహజంగా చంచలమైనది. దానిని ఉద్రేకించున్నట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరమును స్వాధీనమందుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరుకోకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయటం వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనం లోపడకూడదు. కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలంగా వానిని అణిచి సరిగా ఉంచుకొనుచుండవలెను. నేత్రముల అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. దూరాలోచనలు మనసునందు ఉంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడవలెను. ఈ విధంగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి ఎందుంచుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చిన చావు పుట్టుకల చక్రం నశించదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనసును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన ఆవాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.